ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి తరపున నేను కూడా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, ఈ గురువారం శుక్రవారం అంటే ఇవాళ రేపు ఎల్లుండి తరువాత 2 రోజుల్లో కూడా జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతావమ్మా. అదృష్టం పట్టబోతోంది తల్లి, డబ్బు రాబోతోంది. వినకపోతే నిజంగా నీ కర్మేనమ్మా ఇది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారి సందేశం ఏమిటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని మనం చివరి వరకు చూద్దాం. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇక దానికంటే ముందుగా ఎవరికైతే అమ్మవారు అంటే పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అందరూ అడుగుతూ ఉన్నారండి, అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతూ ఉన్నాము, మాకు ఈ సందేశం అనేది మాకు చాలా సంతోషం కలిగిస్తుంది అక్క. అమ్మవారి ఆశీస్సులతో మాకు చక్కని సందేశం అనేది మా దాకా వస్తోంది. మీకు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్తూ ఉన్నారు. నేను కూడా మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరైతే మాత్రం తప్పకుండా నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు సదా కృతజ్ఞత కలిగి ఉంటాను. సాయి మాత్రము ఆలస్యం చేయకోకుండా మనం అమ్మవారి సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది బిడ్డ, ఇవాళ రేపు గురు శుక్రవారం రోజుల్లో నిజంగా జరగబోయేది ఇదేనమ్మా. డబ్బు అనేది రాబోతుంది. ఇది నువ్వు ఈ అదృష్టాన్ని దక్కించుకోలేదు అని అంటే కనుక నిజంగా నువ్వు బాధపడతావు బిడ్డ. ఎందుకు ఇలా చెబుతూ ఉన్నాను అంటే, రేపు ఎల్లుండి తరువాత రోజు ఏం జరుగుతుంది అంటే డబ్బు ఏ విధంగా రాబోతుంది ఇదంతా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా విను. అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది తల్లి అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు ఒక చిన్న కథను చెప్పబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. కథను ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడు. అతనికి పెళ్ళి కూడా అవుతుంది. భార్య, 2 బిడ్డలు కూడా ఉంటారన్నమాట. అయితే అతను ఒక వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఉంటారు. అంటే అతను చాలా బీదవారు. ఆ ఊరిలో కల్లా ధనవంతుడు ఒకళ్ళు ఉంటారు. ఆ ధనవంతుడికి 15 ఆవులు ఉంటాయి, 15 గేదెలు కూడా ఉంటాయి. అతని ఆ దగ్గర పాలేరుగా పనిచేస్తూ ఉంటాడంటే ఆ గేదెలను ఆవులను పొలం తోలుకుని వెళ్ళి అక్కడ గడ్డి మేపించుకొని తోలుకుని మళ్ళీ ఇంటికి తోలుకొచ్చిన ఆ గేదెలను శుభ్రంగా కడిగి వాటికి మేత వేసి పాలు పితకడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇతను. దానికి కాను ఆ యొక్క ఓనర్ అంటే ఆ పాలేరు పనిచేసే ఆ ఇంటి యొక్క అబ్బాయికి ఆ గేదెల యజమాని ఇంత అని డబ్బులు ఇస్తూ ఉంటారన్నమాట. అయితే ఇలా చేసుకుంటూ వచ్చిన రూపాయలను పెట్టి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తూ ఉంటాడు ఆ పాలేరు. అయితే ఒకరోజు తన యజమాని అతని దగ్గరకు వచ్చి, అతని పేరు రాము అండి, రాము, ఇక నేను ఈ గేదెలను ఆవులను అమ్మేద్దామనుకుంటున్నాను. ఈ గేదెలను ఆవులను అమ్మివేసి నేను పట్నం వెళ్ళి స్థిరపడాలి అని అనుకుంటున్నాను రాము. కనుక నువ్వు ఇక నా దగ్గరికి రేపటి నుంచి పనికి రావాల్సిన అవసరం అయితే లేదు. పోయిన నెలలో నేను నీకు జీతం ఇవ్వలేదు కదా, పోయిన నెలలో డబ్బులు ఇవిగో, ఈ నెలలో డబ్బులు ఇన్ని నా దగ్గర చక్కగా విశ్వాసంగా పనిచేసినందుకు కొంత డబ్బును కూడా నీకు ఎక్స్ట్రాగా ఇస్తూ ఉన్నాను. వీటన్నిటిని కూడా తీసుకుని ఇక రేపటి నుంచి పని మానేయొచ్చు నువ్వు అని చెప్తారు. ఎంతో అలవాటైన పని. ఇక ఆ పని తప్పితే తనకు ఇంకా ఏ పని చేత కాదు రాముకి. ఇక ఓనరే వెళ్ళిపోమన్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతాడు రాము. వాళ్ళ భార్యకు డబ్బు అంటే పిచ్చి, పైగా ఆవిడకు కొంచెం మతిమరుపు కూడా ఉంటుంది. ఇక డబ్బు వచ్చి పడంగానే ఇంటికి ఆ డబ్బును చూసుకుని తన దగ్గర డబ్బును తీసుకుని చాలా సంతోషంగా అయిపోతుంది ఆవిడ. అయితే ఇక ఉన్న డబ్బును పెట్టి కొద్ది నెలలు సంతోషం తెచ్చుకోవడం తినడం ఇలా చేస్తూ ఉంటారు. ఇక కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా అనే సామెత తెలిసిందే కదా మన అందరికీ. ఆ యొక్క సొమ్ము అంతటినీ కూడా పూర్తిగా కరిగించేస్తారు.
ఇక ఏం చేయాలో తోచదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. తన భార్య బిడ్డలు పస్తు పడుకుంటే తన మీద తనకే అసహ్యం వేస్తుంది కదా. అయ్యో, నేను ఏం పని చేయకుండా దద్దమ్మలాగా ఇలా కూర్చుని నా భార్య బిడ్డల్ని పస్తు పెట్టేస్తున్నానే అని చెప్పి అవమానంగా అనిపిస్తుంది. ఒకరోజు స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు రాము. స్నేహితుడి సలహాలన్నీ కూడా చెప్తాడనమాట. అప్పుడు స్నేహితునికి బాధలన్నీ తన బాధలు తనకు స్నేహితునికి చెప్తాడు. అప్పుడు ఒక సలహా ఇస్తాడు ఆ స్నేహితుడు. ఈ పక్కనే ఉన్న అడవిలో ఒక స్వామీజీ ఉన్నారు, అతని దగ్గరికి వెళ్తే నీ సమస్యకు తగ్గిన పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆ ఫ్రెండ్ చెప్తాడు. ఇక స్నేహితుడు చెప్పిన వెంటనే ఆలోచించకుండా అడవికి బయలుదేరతాడు రాము. ఇక అడవిలో అలా అలా అటు ఇటు చూస్తూ ఉంటాడు, స్వామీజీ ఎక్కడైనా కనిపిస్తారేమో అని చెప్పి. ఇక చెట్టు కింద ధ్యానంలో మునిగిపోయి ఉంటారు స్వామీజీ. ధ్యానం ముగించేంత వరకు రాము కూడా అక్కడే కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక స్పృహలోకి వచ్చిన ఆ స్వామీజీ, ఏంటి నాయనా, ఎందుకు నా కోసం ఇలా వచ్చి కూర్చున్నావు, ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతారు. ఇక తన బాధలు వ్యధలు అన్నీ కూడా స్వామికి ఆ సాధువుకి వివరించి చెప్తాడు. సరే నాయనా, నీ బాధ ఏంటో నాకు అర్థమైంది కనుక నేను ఒక రహస్యాన్ని నీకు చెప్దామనుకుంటున్నాను. ఆ రహస్యాన్ని నువ్వు ఎవరికైనా చెప్తే మాత్రం నేను ఇచ్చిన దానికి నీకు ఎటువంటి ప్రతిఫలం ఉండదు అని చెప్పి చెప్తారు. ఎవరికి చెప్పను స్వామి, ఆ మాట ఏంటో నాకు చెప్పండి అని ఈ మాట ఇస్తాడు. సరే, నువ్వు డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నావు కనుక ఈ అడవిలో నీకు నేను ఒక చెట్టును చూపిస్తాను. ఆ చెట్టు దగ్గరకు వచ్చి నువ్వు ఏది అడిగితే ఆ చెట్టు నీకు అది ఇస్తుంది. నువ్వు డబ్బు అడిగినా ఇస్తుంది, బంగారం అడిగినా ఇస్తుంది, ధాన్యం అడిగినా ఇస్తుంది, పండ్లు అడిగినా ఇస్తుంది, పాలు అడిగినా ఇస్తుంది, ఏది అడిగినా కూడా ఆ చెట్టు ఇస్తుంది నాయన. కానీ ఈ రహస్యం కనుక నీకు నాకు తప్ప ఇంకా ఎవరికైనా సరే చెప్పావు కనుక అంటే ఆ చెట్టు ఇవ్వడం మానేస్తుంది అని ఆ స్వామీజీ చెప్తారు. ఇక సరేనని చెప్పి అతను సంతోషంగా వెళ్తాడు. ఇక వెళ్ళేటప్పుడు చెట్టు దగ్గరికి వచ్చి బియ్యము కూరగాయలు కావాలని అడగగా ఆ చెట్టు ఇచ్చి పంపిస్తుంది. ఇక ఆ బియ్యాన్ని కూరగాయలను తీసుకుని వెళ్ళి ముందు ఆకలి కడుపులను తీర్చుకుంటారు. ఇక భార్య అడుగుతుంది, సరే భార్యకి కదా, ఎవరికి భార్య, నాలో సగం భాగమే కదా, ఏముంది చెప్తే అనుకుని భార్య యొక్క మతిమరుపు సంగతి కూడా మరచిపోయి చెప్తాడు రాము. ఇక చెప్పిన తర్వాత భార్య కూడా ఎవరికి చెప్పదు, సీక్రెట్గానే ఉంచుతుంది తను కూడా. ఇక మరుసటి రోజు నా భార్యకు ఒకదానికి చెప్పాను స్వామి, ఏమీ కాదుగా అని చెప్పి స్వామికి వచ్చి అడుగుతాడు. అప్పుడు ఆ స్వామి ఏమంటారు అంటే, నీలో సగభాగం అర్ధభాగం నీ భార్య కనుక ఏమీ ఉండదు, ఆ చెట్టు నువ్వు ఏదే అడిగితే అది ఇస్తుంది, సంతోషంగా ఉండు అని చెప్పి చెప్తారు ఆ స్వామీజీ కూడా. అప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రాము, నాకు 10 బంగారు నాణ్యాలు కావాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ చెట్టు 10 బంగారు నాణ్యాలను ఇస్తుంది. ఆ బంగారు నాణ్యాలను కొట్టుకు తీసుకుని వెళ్ళి అమ్మి వాటిని సొమ్ముగా మార్చుకుని కావలసినవన్నీ కూడా తెచ్చుకుని తింటూ ఉంటారు. ఇక రెండవ రోజు నాకు 1000 బంగారు నాణాలు కావాలి అని చెప్పి అడుగుతాడు రాము. అప్పుడు ఆ చెట్టు బంగారు నాణాలు ఉన్న మూటనే తనకు వరంగా ఇస్తుంది. వాటిని కూడా తీసుకుని వచ్చి ఇల్లు కట్టుకుంటాడు రాము. ఇలా ఇలా రోజు డబ్బో బంగారమో తిండో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. ఇక వచ్చిన దాన్ని సొమ్ముగా మార్చుకుని ఇల్లు కట్టుకుంటాడు, పొలం కొంటాడు, పిల్లలను మంచి మంచి స్కూళ్ళల్లో చదివించుకుంటూ ఉంటారు, చక్కగా సెటిల్ కూడా అయిపోతారు. అయితే కానీ ఇదంతా చూసిన ఊరి జనానికి మాత్రం అసలు రాము ఏ పని చేయడు, ఇంట్లోనే కూర్చుంటూ ఉంటాడు, పని చేయకుండా ఇతనికి ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తారనమాట. వాళ్ళ ఆవిడకి మతిమరుపు ఉంటుంది కదా, జరిగిందంతా కూడా భార్య అయితే చెప్పేస్తుంది అందరికీ. ఓహో, ఇదే ఆ కారణము అని చెప్పి అనుకుంటారు. ఒక చెట్టు తన దగ్గర ఉన్న శక్తిని కోల్పోతుంది ఎందుకంటే ఊర్లో అందరికీ కూడా తెలిసిపోతుంది కదా, అందుకని అందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఇక చెట్టు తన యొక్క శక్తిని కోల్పోయి ఇక ఆ యొక్క విషయం ఎలాగైనా సరే కానీ రాముకి కూడా తెలిసిపోతుంది. సరే చెక్ చేసి చూద్దామని చెప్పి రాము మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 10 బంగారు నాణాలు అడుగుతాడు. ఎంత అడిగినా కూడా చెట్టు ఇవ్వకుండా ఉంటుంది. ఇక రాముకు చాలా బాధ కలుగుతుంది. ఇక ఆ నోట ఈ నోట పడి భార్యనే ఇదంతా చేసింది అన్న విషయం రాముకు తెలిసి రాము తన భార్యను బాగా తిడతాడు, గొడవ జరుగుతుంది.
ఇక కూర్చుని తప్పంతా నాదే, ఆవిడికి మతిమరుపు అని చెప్పి నాకు తెలిసి కూడా నేను చెప్పాను. చూడు నిజంగా ఇది నా తప్పే అని చెప్పి చెంపలు వేసుకుని ఇక తన దగ్గర ఉన్న సొమ్ము అంతా కూడా ఇలా రోజులు కూర్చుని తింటే కరిగిపోతుంది, ఇక కొత్తగా వచ్చే మార్గం ఏమీ లేదు అని చెప్పి బాధపడుతూ అలాగ కొన్ని రోజులు, ఈసారి కొంచెం ఎక్కువ మొత్తంలోనే సొమ్ము ఉంది కదా కనుక ఒక సంవత్సరం అలా గడిచేంత వరకు చక్కగా కావలసినవన్నీ తెచ్చుకుని తింటూ ఉంటారు. సంవత్సరం తర్వాత మళ్ళీ రూపాయి కూడా చేతిలో లేకుండా అయిపోతుంది. ఇక రాము ఆ యొక్క గురువును కలిస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరకదు అని చెప్పి ఆలోచించుకుని అడవికి బయలుదేరుతాడు. అక్కడ ఇక్కడ అంతా కూడా వెతుకుతాడు. ఎంత వెతికినా కూడా ఆ గురువు కనిపించడు. ఇక రెండవ రోజు మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ మొత్తం అంతా వెతుకుతాడు. వెతికినా కూడా ఒక చెట్టు కింద అదే గురువును కూర్చుని కనిపిస్తారు. గురువు దగ్గరికి వెళ్ళి రాము, అయ్యో స్వామి, నా వల్ల చాలా తప్పు అయిపోయింది, మీరు ఎవరికీ చెప్పొద్దు అని చెప్పారు, కానీ నేను నా భార్యకు చెప్పడం వల్ల, నా భార్యకు మతిమరుపు ఉండడం వల్ల అసలుకే ఎసరు వచ్చింది. ఇక ఆ చెట్టు నేను ఏది అడిగినా కూడా నాకు ఇవ్వడం లేదు స్వామి అని చెప్పి చెప్తాడు. అప్పుడు సరే నాయనా, నీ బాధ నాకు అర్థమైంది, ఇప్పుడు నీకున్న సమస్యను కూడా నేను తీరుస్తాను, కానీ నేను ఇప్పుడు చెప్పే 3 విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నీ భార్యకు చెప్పకూడదు. అందులో మొదటిది నీ ఆదాయానికి, అంటే నీ ఆదాయానికి మూలం నీ యొక్క ఆదాయం ఎంత వస్తుందో, అసలు ఏం పని చేస్తుంటే నీకు ఆదాయం వస్తుందో, రోజుకు నువ్వు ఎంత సంపాదిస్తావో, నెలకు నువ్వు ఎంత సంపాదిస్తావో ఏది కూడా నీ భార్యకు నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. చెప్తే కనుక అది విన్న ఎదుటివారు లేదా నీ శత్రువులు ఎవరైనా ఉంటే నిన్ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కనుక నీ ఆదాయాన్ని నీ భార్యకు చెప్పకూడదు అని చెప్పి నువ్వు గుర్తుంచుకో. ఇక రెండవది నీ బలహీనత కూడా నువ్వు నీ భార్యకు ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఎందుకంటే నీ బలహీనతను అలుసుగా తీసుకుని అది తన బలంగా మార్చుకుని నీ భార్య నిన్ను ఎలాగైనా కానీ అవమానించే అవకాశం అనేది ఉంటుంది. ఇక మూడవది, నిన్ను ఎదురు అంటే నువ్వు ఎవరి వల్ల ఎదుర్కొంటున్నావో అతి పెద్ద అవమానం, దానికి కారణం ఏంటో ఇది కూడా నీ భార్యకు చెప్పకూడదు. ఎందుకు అని అంటే కనుక ఇలా అవమానించిన వారు ఈ మాట ఈ కారణం చేత అవమానించారు వాళ్ళు అని చెప్పి నువ్వు చెప్తే కనుక అదే కారణంగా చూపి అందుకే నిన్ను ఆ రోజు వారు అవమానించారు అని చెప్పి రేపు మీరు మాట అనుకున్నప్పుడు ఒకరికొకరు మీకు ఇదే ఒక పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది. కనుక నీ ఆదాయ మూలం, నీ బలహీనత, నువ్వు ఎదుర్కొన్న అతిపెద్ద అవమానం, ఈ 3 కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ భార్యకు కూడా నువ్వు చెప్పకూడదు అని గుర్తుంచుకో అని చెప్పి ఆ యొక్క గురువు రాముకు సలహా ఇస్తారు. ఇక సరే స్వామి అని చెప్పి రాము అక్కడి నుండి వినయంగా, అంటే అతని దగ్గర నుంచి ఆ యొక్క మాటలు విని, స్వామి ఈ 3 విషయాలలో నిజంగా నేను నా భార్య దగ్గర జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి స్వామికైతే మాట ఇస్తారు. అప్పుడు గురువు ఆ యొక్క చెట్టు గురించి కాకుండా వేరే విధంగా అతనికి డబ్బు ఎలా వస్తుందో ఆ దారి చూపించి అక్కడి నుంచి పంపించేస్తారనమాట. అప్పుడు ఇక తన విషయం గురువుకి తప్ప భార్యకు కూడా చెప్పకుండా తను జాగ్రత్తగా సొమ్మును సంపాదించుకుంటూ ఉంటాడు రాము. అయితే ఈ కథ ద్వారా మనం కూడా, అంటే మనం చూస్తున్న విషయం ఏంటంటే కనుక, తల్లి నీ భార్య భర్తకు కానీ ఎవరికైనా చెప్పకూడదు ఈ విషయాలు అని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయన నువ్వు చెప్పకుండా ఉండడం అలవాటు చేసుకో. అదేవిధంగా భార్య దగ్గర కానీ భర్త ఈ 3 విషయాలు చెప్పకూడదు, భర్త దగ్గర భార్య కూడా ఈ 3 విషయాలు చెప్పకూడదు అని చెప్పి నువ్వు గుర్తుంచుకో. ఇక ముఖ్యంగా ఈ గురు శుక్రవారాల్లో ఈ 2 రోజులు ఈ 3 రోజుల్లో ఇదే జరుగుతుంది. డబ్బు రాబోతుంది అంటే కనుక నువ్వు ఏదైతే ఏ ముఖ్యమైన పని కోసం ఈరోజు నువ్వు ప్రయత్నం చేశావో
ఆ యొక్క ప్రయత్నం అనేది, ఆ ఫలితం అనేది నువ్వు ఈ 3 రోజుల్లో నువ్వు అందుకుంటావు బిడ్డ. నువ్వు ఉద్యోగరీత్యా గానీ, వ్యాపార రీత్యా ఈ 3 విషయాలు నువ్వు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. నీ యొక్క కష్టానికి 2 రెట్లు ఫలితం అనేది ఎక్కువగానే వస్తుంది. ఈ 3 రోజులు నువ్వు అదృష్టంగా మార్చుకోవచ్చు. ఎంతలే ఏముందిలే అని చెప్పి నువ్వు గనక చేసే పనులను నిర్లక్ష్యం చేయకుండా నువ్వు కొంచెం కష్టపడి నీ యొక్క శ్రద్ధను నీ పని మీద గనక చూపించగలిగావు అంటే గనక నువ్వు ఈ 3 రోజుల్లో నీకు లక్ష్మీ కటాక్షం అనేది నీ మీద పుష్కలంగా ఉండబోతుంది. కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 రోజులు నువ్వు చేస్తున్న పనుల గురించి కానీ, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, కుటుంబ రీత్యా ఏదైనా సరే, లేదన్నా కోర్టు వ్యవహారాల రీత్యా ఏదైనా సరే నువ్వు పనిని ఆరంభించి దానికోసం కనుక నువ్వు కృషి చేయాలి అనుకుంటే గనక ఈ 3 రోజులు నీకు అద్భుతంగా నీకు అనుకూలంగా ఉపయోగపడబోతుంది అని చెప్పి గుర్తుంచుకో. ఈ అదృష్టాన్ని ఈ 3 రోజులు కాకుండా నువ్వు తర్వాత దక్కించుకునే ప్రయత్నం చేసినా కూడా నీకు అంత ప్రతిఫలం అనేది ఉండదు అని చెప్పి గుర్తుంచుకో. కనుక ఎప్పుడైనా కానీ ముద్దు వచ్చినప్పుడే సంఖ్య ఎక్కాలి నాయన అన్నట్లుగా కలిసి వచ్చినప్పుడే దాన్ని దక్కించుకోవాలి తప్ప తరువాత రోజు ప్రయత్నిస్తాను అంటే కుదరదు కదా బిడ్డ. కనుక నువ్వు ఏదైతే కార్యాన్ని నువ్వు అవలంబించాలి, ప్రారంభించాలి అని అనుకుంటున్నావు, ఆ కార్యాన్ని కూడా నువ్వు ప్రారంభించడానికి 3 రోజులు కూడా నీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ఎక్కడి నుంచి అయితే డబ్బు రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావో దానికోసం నువ్వు ఒక చిన్న ప్రయత్నం చేసినా కూడా ఈ 3 రోజుల్లో ఆ డబ్బు అనేది నీ దగ్గరకు తప్పకుండా వచ్చి తీరుతుంది అని గుర్తుపెట్టుకో అని చెప్పి ఈరోజు మనకు అమ్మవారు అయితే చాలా చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశంలోని అంతరార్థం ఎంతగానో ఉంది కదూ, అర్థం ఉంది కదూ. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది, అర్థమైంది అని అనుకుంటూ ఉన్నాను. మరి నచ్చింది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క వీడియోకి ఈ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సాయిబాబా సన్నిధి ద్వారా మొదటిసారిగా కనుక ఎవరైతే వచ్చినట్టయితే దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదండి, దాని పక్కనే ఆల్ సింబల్ అన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు అమ్మవారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక చక్కని సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.